విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీ ఫ్రెండే ఇనయ ఫ్రెండ్ అనే పదం తప్పు కదా. ఫాలోవర్స్ ఉంటారు, నా క్లయింట్లు ఉంటారు, నా క్లయింట్లు ఉంటారు, అంతేగాని తనకి బాయ్ ఫ్రెండ్ రీసెంట్గా బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేకప్ అయింది కదా, మరి మీరు చెప్పలేదా తనకి? ఇలా నాకు సంబంధం లేదు. మీ దగ్గర కూడా పూజ చేయించుకున్నారు కదా మీ దగ్గర. నేను పూజ చేసింది ఆమె పర్సనల్ ఇష్యూ కోసం కాదు కదా. నేను ఆమె పూజ చేసింది సినిమా కోసం చేసినా. ఇప్పుడు రాజాసార్లు ఆమె చేస్తుంది కదా, ప్రభాస్ సినిమాలో ఆమె యాక్టింగ్ చేస్తుంది. అంతవరకు నా దగ్గరికి 190 మంది వస్తారు కదా, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళని కంటిన్యూగా ఉండేది నాకు లేదు. నాగ చైతన్య శోభిత జాతకాన్ని మీరు చెప్పడం జరిగింది కదా, అది తప్పని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా? టైం విల్ డిసైడ్ అండి ఏదైనా కానీ. నేను జాతకాలు చెప్తా, పర్సనల్గా నాకు ఎవరి మీద ఏ కోపాలు ఉండవు. వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు కామెడీ, 2-3 ఏళ్ళు అయినాక సీరియస్. సో నేను నమ్మింది నేను చెప్పిన, సింపుల్. ఓకే. సెలబ్రిటీ జాతకాలు వేణుస్వామి చెప్పి కలకల్లాడిన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీల నుంచి కొంచెం రావడం కానీ విజిటింగ్ కొంచెం తక్కువ అయ్యి డౌన్ అయ్యింది అంటున్నారు, నిజమా? అది పెరిగింది. కాకపోతే ఇంతకు ముందులాగా పబ్లిక్లో పెట్టట్లేదు. ఓకే, నేను పెట్టట్లేదు. ఓకే, దిష్టి అని కాదు, నేను పెట్టట్లేదు. అవసరం లేదు, ఆ స్థాయి దాటిపోయినా అనుకుంటున్నా. అంటే పబ్లిసిటీ చేసే స్థాయి దాటిపోయినా అనుకుంటున్నా. ఓకే, పబ్లిసిటీ స్టంట్లు ఎందుకులే లోపల. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి, ఉదాహరణ TV9 గురించి మాట్లాడుకుందాం. 2002-2000 సంవత్సరంలో స్టార్ట్ అయిన టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కోసము తన స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం వరకే తన ప్రయత్నం తను చేస్తుంది. ఒక లెవెల్ వచ్చిన తర్వాత, ఒక నెంబర్ 1 పొజిషన్ వచ్చిన తర్వాత చిల్లర వేషాలు లేదు. అట్లనే వేణుస్వామి దానికోసం ప్రయత్నం చేసిండు, సెలబ్రిటీ జాతకాలు చెప్పిండు. వేణుస్వామికి ఆ స్టేజ్ వచ్చింది కాబట్టి వేణుస్వామి ఇప్పుడు చిల్లర వేషాలు ఏదలుచుకోలే. అంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి వేణుస్వామి సెలబ్రిటీ. సో వేణుస్వామి ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో వేణుస్వామి లేడు అని అనుకున్నాడు కాబట్టి వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు. సింపుల్ లాజిక్. నాకు కావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వచ్చింది, ఇంకేం చేసుకుంటా నేను? నాకు ఎక్కువ ఎక్స్ట్రీమ్ వస్తుంది, నాకు వద్దు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను స్లో చేసినప్పటి నుండి ఆగస్టు నుండి మీరు యూట్యూబ్ చెక్ చేస్తే వేరే జ్యోతిష్కులు వేసుకుంటారు అంటే. ఇప్పుడు వేరే జ్యోతిష్కులు కంటిన్యూగా పోతున్నారు, సినిమా హీరోల గురించి చెప్తున్నారు, పొలిటీషియన్ల గురించి చెప్తున్నారు. నేను తమ్మునే చూస్తుంటా కదా, విపరీతంగా చెప్పుకుంటారు. మీ నుంచే స్టార్ట్ చేశారు. నేను అదే చెప్తున్నా, కానీ నేను చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి, కానీ వాళ్ళు చెప్తే తినవు. ఎందుకంటే నాకున్న స్ట్రైక్ రేట్ అట్లాంటిది. మీరు వైరల్ కంటెంట్. ఎస్, అదే చెప్తున్నాను నేను. ఇంకా ఆ రీచ్కి వచ్చినా కాబట్టి నేను చెప్పదలుచుకోలే, వదిలేసిన. అంటే ఈ రేంజ్ రావడం కోసం చెప్పినా ఎందుకు చెప్పొద్దు? రేంజ్ వచ్చి వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు చెప్పే ఆలోచన లేదు, ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్లో ఇప్పుడైతే లేదు. నా జాతకం మారి మళ్ళీ నాకు చిమ అంటే చెప్తా. మీ జాతకం ఎప్పుడు మారిపోతుంది? మారింది, ఆల్రెడీ మారింది, మళ్ళీ మారుతుంటుంది కదా. ఇప్పుడు ఎలానో ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది కదా జాతకం అనేది. ప్రతి ఇయర్ గురువు మారుతుంటాడు, ప్రతి 2.5 ఏళ్ళకు శని మారుతుంటాడు. సో మారినప్పుడు జాతకాన్ని బేస్ చేసుకొని 12% మన స్వయంకృత అపరాధం ఉంటుంది, 88% జాతకం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది, కొత్త ఈ ఇయర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తారు? ఈ సంవత్సరము వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది. యాక్చువల్గా యుగాది అది ఉగాదిగా మారింది. ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి, అంటే సూర్యుడు. సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే, రవి అంటే రాజు, రాజకీయాలు, పబ్లిసిటీ, ఈ 3 రవి కమాండ్ చేస్తాడు. అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. దేశాలు ఉన్నాయి, అంటే దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము, రాజుల మధ్యన వైరము, రాజులకు ప్రాణగండము, రాజులకు కారాగార వాసము, ప్రకృతి వైపరీత్యాలు, మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు. సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు, అలాగే సునామీ హెచ్చరికలు, అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము, అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము, అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది. అలాగే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు, అంటే చనిపోవడము, అలాగే కన్ను
లేదా చర్మానికి హార్ట్ లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. దీనికి కారణం షష్ఠగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది. సో షష్ఠగ్రహ కూటమి 2019 డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది. అలాగే ఈ సంవత్సరము మార్చి 30వ తేదీ 2025 సంవత్సరంలో మనకు మళ్ళీ షష్ఠగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది. సో దీనివల్ల సుమారు మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్ సంవత్సర ఫలితము. ఇక మేషాది మీనరాశిలో ద్వాదశ రాశులుగా తీసుకున్నట్టయితే మేషరాశి గురించి తీసుకుంటే, మేషరాశికి ఎవరైతే 1995 నుండి 2003 మధ్యన జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరము రెండవసారి ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. సో రెండవసారి ఏలినాటి శని అనేది చాలా డేంజరు. సో న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, సమాజంలో చెడ్డ పేరు, అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక అస్తవ్యస్తము, అంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ల్యాండ్ కొన్నా, ప్లాట్లు కొన్నా, ఫ్లాట్లు కొన్నా, ఇండ్లు కొన్నా లిటిగేషన్ అయ్యే అవకాశము, పెట్టుబడిలో విపరీతమైన ధన నష్టము, అలాగే తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణగండాలు. సో ఇవన్నీ, అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము, H1B వీసాలు క్యాన్సిల్ అవ్వడము, ఇండియాకు రావడం వేరే దేశం నుండి, ఉద్యోగం కోల్పోవడము, అలాగే ఆర్థిక నష్టము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి. మరి ఏం చేయాలా అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి.